జై టిఆర్ఎస్, జై కవితక్క. ఆగస్టు 6వ తారీఖు నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ గారి జయంతి సందర్భంగా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భౌగోళికంగా మాత్రమే సాధించుకోగలిగినాం, కానీ సామాజిక న్యాయం జరగలేదన్నమాట వాస్తవం. సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు, మరి కొన్ని వెనుకబడిన తరగతి వాళ్ళకైతే కేవలం సర్పంచ్ స్థాయికి ఆశించలేదన్నమాట ఎంత వాస్తవం మీ అందరికీ తెలుస్తుంది. అటువంటి వారి గురించి మీరు ఈ సభను కనుక విజయవంతం చేసినట్లయితే మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాజిక న్యాయం జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇట్లా బీసీలందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరీ ముఖ్యంగా ఈ బీసీలందరూ మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున వచ్చి రాష్ట్ర నలువైపుల నుండి విద్యావంతులు, మరి యువత, మరి మహిళలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని విజయవంతం చేసినట్లయితే ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి మరి సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి సామాజిక న్యాయం జరగాలంటే మనం బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గౌరవ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ సభను విజయవంతం చేసినట్లయితే మరి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ఇట్లా ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీద ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ.